అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా ఈరోజు కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. దేవుడే నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పును. దేవుడి ఆలోచనతోటే మన ఆలోచనలు అయితే వ్యర్థం. మనమైతే ఏ టైంలో ఏ ఆలోచన తీసుకుంటామో మనకు తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనగా నడవాలి. అదే దేవుడితో సహవాసం చేసి దేవుడిలో నుండి మంచి ఆలోచన చేయాలి. ఈరోజు తప్పుడు ఆలోచన చేయడం వల్ల ఎన్నో అనర్థాలు. ఆలోచన అనేది చాలా జీవితంలో మరుముఖ్యం. చాలామంది ఆలోచన లేకుండా కొన్ని కార్యాలు తలం పెడతారు. ఆలోచనతోనే ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి. ముందు రానున్న రోజుల్లో చాలా భయంకరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకొచ్చి పెట్టాలి, ఆలోచించి జీవించాలి. ప్రతి ఒక్కరిని కూడా ఏమనుకోకుండా మనం ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించే మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నామో ఏమో తెలియకుండా మనం ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో జీవించాలని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అందరికీ వందాలండి.